అరుణాచల శివుడు మొదటి అడుగు వేసిన పవిత్ర పర్వతం ఇదే అంటారు. 4500 అడుగుల ఎత్తులో 90 డిగ్రీలు నిలువుగా ఉన్న కొండ ఒక్కసారి జారితే ప్రాణాలకే ప్రమాదం. అయినా వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ క్షేత్రాన్ని ఎందుకు ఎక్కుతున్నారు? అసలు ఈ పర్వతమలైలో దాగి ఉన్న మిస్టరీ ఏంటి? అరుణాచలం నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వతమలై భక్తి, అడ్వెంచర్, ప్రకృతి అందాలు ఒకే చోట కలిసిన అద్భుతమైన శివక్షేత్రం. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిని అనుమతించే ఈ ట్రెక్కింగ్ దట్టమైన అడవి, వేల మెట్లు, ఇనుపరాడ్ల సహాయంతో ఎక్కాల్సిన ప్రమాదకరమైన మార్గం. చివర్లో 90 డిగ్రీల రాక్ క్లైంబ్ తో మరింత థ్రిల్ ఇస్తోంది. రామాయణం ప్రకారం సంజీవని పర్వత భాగం ఇక్కడ పడిందని స్థానికుల విశ్వాసం. శిఖరంపై శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. స్థానికుల కథనం ప్రకారం గురు నమ శివాయ మరియు గుహ నమ శివాయ అనే ఇద్దరు మహర్షులు ఒకప్పుడు ఈ పవిత్ర పర్వతానికి వచ్చారట. ప్రయాణంలో వారికి దొరికిన ఒక దివ్య మూలికను సేవించగా వారు తిరిగి యవ్వనాన్ని పొందారని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాదు ఆ ఇద్దరు సిద్ధులు ఇప్పటికీ ఈ పర్వత ప్రాంతాల్లో సూక్ష్మ రూపంలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటారని స్థానికుల నమ్మకం. భక్తి, ధైర్యం, అడ్వెంచర్ ఈ 3 అనుభవాలను ఒకేసారి ఆస్వాదించాలంటే జీవితంలో ఒక్కసారైనా పర్వతమలై ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఇలాంటి మరిన్ని అద్భుతమైన దేవాలయ విశేషాల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.